గిన్నె చూసారా ఎలా మాడిపోయిందో. యాక్చువల్లీ నేను ఇది 30 మినిట్స్ ముందే చూసాను. బట్ ఏంటంటే నాకు అప్పటికి పాల మీద మీగడ అనేది ఫామ్ కాలేదన్నమాట. డైలీ నేను ఏంటంటే మీగడ అనేది తీసి స్టోర్ చేసుకొని నెయ్యి అయితే ప్రిపేర్ చేసుకుంటాను. అందుకోసం అయితే నేను ఒక 20 మినిట్స్ ఎక్స్ట్రా అనేది పాలను బాయిల్ చేస్తాను అనమాట. అందుకే నేను ఇంకో 20 మినిట్స్ అయితే బంద్ చేద్దాంలే అని వెళ్ళిపోయాను. అండ్ అప్పటికి బంద్ చేసిన అదేనండి, స్టవ్ ఆఫ్ చేసినా కూడా నాకు పాలన్నీ మిగిలిపోయాయి. ఏం చేద్దాం చెప్పండి. ఇలా జరుగుతుందని ఎవరు అనుకుంటున్నా, కానీ అలా మర్చిపోవాల్సింది కాదు. బట్ అప్పుడప్పుడు జరుగుతాయి సహజంగా. కానీ ఈ వీడియో మా వారు చూసి అనుకో నన్ను తిట్లు తిడతారనమాట. మీరు అనుకోవచ్చు మరి వీడియో తీసి పెట్టడం ఎందుకు అని. కాకపోతే ఏంటంటే ఈ వీడియో చూసినప్పుడు అలా కనీసం నాకు గుర్తొస్తుంది కదా, ఇంకోసారి మాడగొట్టద్దురా బాబు అని. ఇప్పుడైతే నేను ఇది ఎలా క్లీన్ చేసుకుంటాను నాతో పాటు మీరు కూడా చూసేయండి. నిజంగా ఈ ట్రిక్ అనేది చాలా బాగా వర్క్ అయింది. చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు గిన్నెలు మాడిపోతే ఆ గిన్నెలతో అయితే కుస్తీ పడేవాళ్ళు అన్నమాట. వాళ్ళు రోజంతా కూర్చొని కుస్తీ పడ్డా ఎంతో కొంత మాడిపోయిన మరక అయితే ఉండేదన్నమాట. కానీ నేను ఇప్పుడు ఈ వీడియోలో చూపించిన విధంగా చేశారంటే మీకు చిన్న మరక కూడా కనబడదు. ఎలాంటి శ్రమ లేకుండా 5 నిమిషంలో మీ గిన్నె అయితే తలతల మెరుస్తుంది. దీనికోసం అయితే నేను ఇక్కడ వంట సోడాతో పాటు నిమ్మరసాన్ని కూడా పిండుకోవాలి. నిమ్మరసం లేకపోతే చింతపండు లేదా వెనిగర్ వాడుకోవచ్చు. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ ఒక లైక్ చేసి అలాగే మన ఛానల్ని ఫాలో చేసేయండి.